కవిత వ్యాఖ్యలపై అది పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ స్పందన. దీనికి సంబంధించి టీవీ9 ప్రతినిధి అశోక్ తో మాట్లాడదాం. అశోక్, బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ ఏ విధంగా చూస్తోంది? కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి అస్త్రం దొరికినట్టుగా కనిపిస్తుంది. అయితే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కేవలం తన కుటుంబానికి సంబంధించిన మాటలు, వాటాలకు సంబంధించినటువంటి మాటలు. ఆ వాటాలలో సరిగా లేక ఎవరు ఎంత సంపాదించారో తెలియజేసుకున్న దాంట్లోనే వాళ్ళు ఎవరు గొప్ప అనే దాంట్లోనే ఆధిపత్య పోరులోనే ఈ మాటలని కవిత మాట్లాడుతున్నారని చెప్తున్నప్పటికీ కూడా ఏదైతే మేము మొదటి నుంచి ప్రచారం చేస్తూ వస్తున్నాము, కాళేశ్వరం కావచ్చు, అలాగే కొద్దిసేపటి క్రితం చుచ్చాట్లో మాట్లాడినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, ఈ రెండు వ్యవహారాలకు సంబంధించి మేము మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాం. దాన్ని ఇప్పుడు బహిర్గతం చేసింది కవిత. మేము చెప్పింది నిజం అంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఇంక్లూడెడ్ ఏదైతే హరీష్ రావు, సంతోష్ రావుతో పాటు రేవంత్ రెడ్డి వెనుక ఉండడానికి మాటలు మాత్రం తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఆలయనకాల్లో ఉండాల్సిన అవసరం ఏమని కనిపిస్తుంది. ఆయన ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుడు. ఆయన వెనకాల చాలా కోట్ల మంది ఉన్నారు. ఈ వీళ్ళ వెనకాల తిరగాల్సిన అవసరం లేదన్న ఒక భావనను వ్యక్తం చేసేలాగా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ఏదైతే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి తగాదాలే కానీ ఇతర విషయాలపైన ఇలాంటి దానిపైన కూడా పార్టీకి సంబంధించి రాజకీయంగా లబ్ధి పొందడం కోసం మాత్రమే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఇంక్లూడ్ చేస్తున్నారు. కానీ దీంట్లో వాళ్ళ వాటాలకు సంబంధించినటువంటి మాటలను కూడా అటు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే నిన్న మొన్నటి వరకు కూడా ఏదైతే గతంలో కవిత మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో కేటీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. అధ్యక్ష పదవికి సంబంధించి కావచ్చు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి సంబంధించి కావచ్చు. దానిపైన మాట్లాడినటువంటి కవిత వరంగల్ ఏదైతే యూఎస్ వెళ్ళొచ్చిన తర్వాత ఎక్కడ పొంతన కుదిరింది, దాని తర్వాత ఇక్కడికి వచ్చి హరీష్ రావు పైన మాట్లాడుతుందన్న క్లారిటీ మిస్ అవుతుందన్న దానిపైన కూడా అటు కాంగ్రెస్ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. కేవలం కేసీఆర్ విడిచిన బాణంగా రాష్ట్రానికి వస్తున్నటువంటి, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు వస్తున్నటువంటి మంచి స్థితిని చూసుకోలేకనే తప్పించేందుకు, దాన్ని పక్కన దారి పట్టించేందుకు మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్న భావన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఏదైతే కాళేశ్వరం గురించి చెప్తున్నారో వాటన్నిటిని కూడా సిబిఐకి మేము అప్పగించాం, అక్కడికి వెళ్ళి లెటర్ రాయాలి, వీళ్ళన్నింటినీ చేస్తున్న పనులకు సంబంధించిన పైన లెటర్ రాయాలని కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఒక ఆచితూచి వ్యవహరిస్తుంది, మంచి ఒక అస్త్రం దొరికినట్టుగా తెలుస్తుంది. మేము మాట్లాడినటువంటి మాటలే వాళ్ళ కుటుంబం నుంచి బయటకు వచ్చి మాట్లాడడం మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒకవైపు చూస్తూనే దాన్ని రాజకీయంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని మాత్రం వేచి చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ అశోక్.